ఈరోజు మన మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి తీన్మార్ మల్లన్న టీం సభ్యులం ఇక్కడ అందరం ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిచిన సందర్భంగా అందరం ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేసిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వెళ్ళి పట్టభద్రుల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీన్మార్ మల్లన్న అంటేనే ఒక ప్రశ్నించే గొంతుగా మన తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అణచివేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా దాడులు, దౌర్జన్యాలకు దిగినా కూడా ఎక్కడ కూడా వెనుకాడుగు వేయకుండా తీన్మార్ మల్లన్న ఈరోజు ఎమ్మెల్సీగా గెలుపొందడం అనేది తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వించదగ్గ విషయం. తీన్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యూట్యూబ్ ఛానళ్ళుగా ప్రశ్నించే గొంతుకలుగా ఎదిగిందంటే దానికి నిదర్శనం ఒక తీన్మార్ మల్లన్ననే. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమందికి 100కు పైగా గుండాపరేషన్లు చేయించిన ఘనత మన తీన్మార్ మల్లన్నది. కరోనా టైంలో ఎంతోమందికి నిత్యావసర సరుకులు పంచి ఆదుకున్న ఘనత మన తీన్మార్ మల్లన్నది. ఇలా చెప్పుకుంటా పోతే తీన్మార్ మల్లన్న గురించి ఎంతో సేపు మాట్లాడవచ్చు. కానీ మనం ఈరోజు మంచిర్యాల జిల్లా తరఫు నుంచి వెళ్ళి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉత్కంఠ రేపిన మన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఈరోజు తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించినందుకు తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజాయితీ సంబంధించిన నీతి నిజాయితీకి అనుగుణంగా ఓటు వేసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి డబ్బుకు, చీరకు, సారకు లొంగకుండా తీన్మార్ మల్లన్న నీతి నిజాయితీగా పనిచేస్తాడు. ఎవరికి అవసరం వచ్చినా, ఎవరికి ఏం వచ్చినా న్యూస్ ఛానల్ ముందుకెళ్తే నేనున్నానని వాళ్ళకి ఎంతోమంది సమస్యలు తీర్చిన ఘనత మన తీన్మార్ మల్లన్న. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు ఈ మన వచ్చే కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మన మంచిర్యాల జిల్లా తరపు నుంచి వెళ్ళి 7200 తీన్మార్ మల్లన్న సభ్యులం అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి తీన్మార్ మల్లన్న మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి మేము అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తీన్మార్ మల్లన్న.